21వ కీర్తన, కీర్తన గ్రంథం 121వ కీర్తన 3, 4, 5, 6 వాక్యాలు చదివితే మనకి తెలిసిన వాక్యం చాలా సార్లు విన్నాం. ఈ దినమున మరి ఉదయం ఇవాళ సెలవు. మరి ఉదయం నుంచి సరే లేచి టిఫిన్ చేశాను. మరి టిఫిన్ చేసిన తర్వాత నాకు మరి 9:30 దాకా పడుకునే వాళ్ళు సెలవే కదా అని లేచి మళ్ళీ పడుకుంటే మెలకు రాలే. 9:30కి లక్కీ వచ్చి తలుపు కొట్టింది. ఏదో పట్టుకొచ్చింది. ఏంట్రా బాబు అనుకున్నా, సరేలే తినడానికి ఏదో తెచ్చిందిలే అని అనుకున్నా. తెచ్చింది, లేపింది. సరే మొహం కడుక్కొని పైకి వెళ్ళాను, టిఫిన్ చేసేది. వచ్చిన తర్వాత నా ఆత్మ ఏం చెప్తుందంటే, నువ్వు వాక్యం నువ్వు వాక్యం సిద్ధపరచుకో, ప్రార్థన చేసుకో, ముందు ప్రార్థన చేసుకో, వాక్యం సిద్ధపరచుకో తర్వాత అని చెప్తుంది. సరే అని చెప్పి నేను ప్రార్థన చేసుకుందాం అని లోపలికి రాగానే మా షీలా వాళ్ళ అబ్బాయి వచ్చి, పెద్దమామ నేను ఇక్కడ పడుకుంటాను అనుకుంటే వాడు వచ్చాడు. వాడు ఏం చెప్పాలి, వెళ్ళరా అని చెప్పాలా, వద్దా అని చెప్పాలా? సరే అతనికి వాడే వెళ్ళిపోతాడు కదా అని చెప్పి కొంచెం నేను అలా కింద పడుకొని కుర్చీ ఉండే దాని మీద కుర్చీ ఉంటే ఆ కుర్చీ మీద అలా అక్కడ ఆనుకొని పడుకుంటే ఇక వాడు ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. వాడు నాకే నిద్ర పడింది. ఆత్మ బలహీనం అయిపోయింది. సరే నేను ప్రభువా పడిపోయాను. నేను పడిపోయాను ప్రభా, ఈరోజు నేను వాక్యం చెప్పలేదు. ఏ వాక్యం చెప్పాలి నాకు తెలియదు. నేను పడిపోయాను ప్రభా, నన్ను క్షమించు. మరి మీ నామంలో నేను వెళ్తున్నా. మరి మీ చిత్తం అయితే నాకు ఏదో మంచి వాక్యం ఇచ్చి నన్ను బలపరచు ముందు అని చెప్పి నేను అనుకుంటా వచ్చి ఇక్కడ రాగానే దేవుడు ఇది 121వ కీర్తనతో నాతో మాట్లాడాడు. 3వ వాక్యంతో, నీ పాదముల తొట్టెలు నీయడు, నిన్ను కాపాడువాడు కునుకాడు. దేవుడు తన బిడ్డలను ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడు. చాలా మంది అనుకుంటాం, మమ్మల్ని దేవుడు చూడట్లేదు, మమ్మల్ని దేవుడు కాపాడతలేదు, మా కుటుంబానికి ఇదిగో ఈ బాధలు వస్తాయి, మాకే ఈ సమస్యలు వస్తాయి, మాకే ఇదిగో ఈ వ్యాధులు బాధలు కలుగుతా ఉంటాయి అని చాలా మంది అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మనం చూచుచున్న దేవుడు. మనం చెప్పే వాక్యంలో ఆ వాక్యం ఏంటిది? ఆయన పేరేంటి? చూచుచున్న దేవుడు. మన దేవుడు చూచుచున్న దేవుడు, సమస్తము ఎరిగిన దేవుడు. ఇక్కడ అందుకని నీ పాదము తొట్టెలు లేడు, నువ్వు పడిపోయావు, నీ పాదాలు పడిపోయినా తెలుసు ఆయనకి. కానీ నిన్ను పైన మరలా తిరిగి లేపుతాడు. అందుకని వాక్యంలో ఏముందో, నీతిమంతులు ఎన్ని మార్లు పడిన దేవుడు అంట లేవనెత్తుతాడంట. కనుక నీవు నేను పడిపోయిన స్థితిలో ఉంటే ఆయన తెలుసు, సమస్తం ఎరిగిన దేవుడు ఆయన. కనుక నీవు నేను ఏ స్థితిలో ఉన్నామో, నీ హృదయపు ఆలోచనలు ఏంటో, నీ తలంపులు ఏంటో, నీ జీవితం ఏంటో, నీ బ్రతికేంటో, నీ బుద్ధి ఏంటో, నీ స్వభావం ఏంటో, నీ నైజం ఏంటో అన్నీ కూడా దేవుడు ఎరిగిన దేవుడు. మనుషులు మోసం చేయొచ్చు కానీ దేవుడిని మనం మోసము చేయగలమా? దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉన్నాడు. ఆయన అక్కడి నుంచి ఏం వస్తున్నాడు? నరులను పరిశీలిస్తున్నాడంట. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని అంట యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశీలిస్తున్నాడు. వివేకము తనని ఎవడని వెతుకుతాడా అని. కానీ ఎవడ వెతుకుతాడు? వివేకంతో వెతుకుతున్నాడా? బాధలు వచ్చి కష్టాలు వచ్చి గుడికి అంతేనా? మందిరానికి ఎందుకు వస్తున్నాం మనం? బాధలు రాబట్టి, వ్యాధులు రాబట్టి, కష్టాలు రాబట్టి, శోధనలు రాబట్టి, అప్పులు అవ్వబట్టి, అవమానం రాబట్టి వస్తున్నాం. అంతేనా? నమ్ముతారా? నిజమంటారా? ఒప్పుకుంటారా? కానీ నిజంగా దేవుడు కావాలని వివేకంతో వెతికి వచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా అంటారా? దేవుడు అంట. ఆ వాక్యం ఉందా? తీసావా? కీర్తనలు 14:2 చదువు. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరిలో ఏం చేస్తున్నాడంట? పరిశీలిస్తున్నాడు. మనం ఏమనుకుంటాం? మమ్మల్ని ఎవడో చూడట్లేదులే, నన్ను ఎవడో చూడట్లేదులే అనుకుంటాం. నన్ను ఎవడో పట్టించుకోవట్లేదులే, ఎవడు చూస్తున్నాడు, ఎవరు చూడట్లేదులే అనుకుంటావు నువ్వు అనుకొని మనం ఏం చేస్తున్నాం? తప్పులు చేస్తున్నాం. కానీ దేవుడు చూస్తున్నాడంట. దేవుడు ఆకాశం నుండి పరిశీలిస్తున్నాడంట మనుషుల్ని. వివేకము కలిగి నన్ను వెతుకువాడు కలరేమో అని. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ పాదము తొట్టెలను
నేను పడిపోయిన నేను మళ్ళా లేవనెత్తుతాను అంటున్నాడు ప్రభు. కనుక భక్తి దేవుని ఎరిగిన వారు ఎవరైనా సరే నువ్వు పడిపోయినా సరే దేవుడు నిన్ను లేవనెత్తాడు. ఎందుకంటే నువ్వు తర్వాత మళ్ళా దేవుని తెలుసుకుంటామని, మార్పు చెందుతామని ఆయన ఏం చేస్తాడు, నువ్వు తప్పు చేసినా సరే ఆయన మళ్ళా నేను తిరిగి లేవనెత్తా నీకు సహాయం చేస్తూనే ఉంటాడు. మధ్యాహ్నం నేను పడుకొని మరి ఆత్మ నాకు నువ్వు వాక్యం చదువుకో, ప్రార్థన చేసుకో, ముందు కొంచెం సేపు ప్రార్థన చేసుకొని వాక్యం సిద్ధపరచుకో సాయంత్రానికి అని నా ఆత్మ చెప్తుంటే నేనేం చేశాను, నిర్లక్ష్యం చేశాను, పట్టించుకోవాలి. చేద్దామని అని చెప్పి పడుకున్నాను, అలాగా నిద్ర పెట్టేసాను. దానివల్ల ఇక నాకు ప్రార్థన రాలా, ఇక ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేసుకోకుండా మామూలుగా ఆత్మలో ప్రార్థన చేసుకుంటాను ఉంటాను నేను రోజు పద్దాక నిమిషం వస్తానే ఉంటుంది, అది మామూలుగానే వస్తూ ఉంటుంది. కానీ మోకరించి ప్రార్థన చేయలేదు. దేవుడికి నాకు ప్రభువా ఇప్పుడు నేను వెళ్ళాలి, బుధవారం ఇవ్వాలి, ఏ వాక్యం ఎవరైనా వస్తే బాగుండే, ఎవరు వచ్చి వాక్యం చెప్తే బాగుండే అని అనిపించింది నాకు. మళ్ళీ ఆడికి చెప్తాము మా తమ్ముడికి, బుధవారం శనివారం ఆదివారం నేను వస్తా, మిగతా రోజులు మా తమ్ముడు వస్తాను, ఇదిలికి గడుపుకొని వచ్చి అంటున్నారు. బుధవారం శనివారం ఆదివారం నేను వస్తా, మిగతా రోజుల్లో మా తమ్ముడు వస్తాడు. రాగానే గడుపుకొని అంటాను, అందుకే నేను అంటున్నాను. కనుక దేవుడు నేను అనుకున్నా ప్రభువా మరి మా తమ్ముడికి చెప్పనా వెళ్ళమని అంటే అలాగే నా ఆత్మ మళ్ళా గద్దించింది, మళ్ళీ నాకు గద్దించింది. సరే ఇక బాబు స్నానం చేసి నేనే వచ్చాను. దేవుడికి మరి ఏ వాక్యం చెప్పాలో నాకు తెలియదు ప్రభు అని తీయగానే ఇగో ఈ వాక్యం కనపడింది, ఇది నన్ను బలపరచడాకే. మరి మీలో మరి మిమ్మల్ని ఎంతమంది బలపరుస్తుంది ఈ వాక్యం నాకైతే తెలియదు, కానీ ఈ వాక్యం నన్ను బలపరచడానికి దేవుడు నాకు ఇచ్చాడు. కీర్తనల గ్రంథం 91 అధ్యాయం చూడండి, 11వ వాక్యం, 91, 11. కీర్తనలు 91, 11 చూడండి ఏమంటున్నాడు. తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. ఎవరి గురించి? మనల్ని కాపాడుతాకి, పాపులైన మనం ప్రభువా ప్రభువా అంటాం. ఎప్పుడు బాధలు వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వాడిని రక్షిస్తాడు. రక్షించగానే మళ్ళా మొదటి స్థితి మళ్ళా పాపంలో పడతామే, మళ్ళా దేవుణ్ణి దూరం చేసుకుంటాం. అయినా కూడా ఆయన అంట తన దూతలకు కాపలా, దాని దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. మళ్ళా చదువు 91 కీర్తన, నీ మార్గములన్నిటిలోనూ నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఏమని? ఇదిగో నా బిడ్డ అక్కడ బాధపడుతున్నాడు, నా బిడ్డ అక్కడ బాధపడుతుంది, నువ్వు వెళ్ళి పరిచర్య చేసిరా. దేవదూతలంట పరలోక రాజ్యంలో మేము నిత్యము స్తుతిగా ప్రతిగానములతో పరిశుద్ధుడు 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 అని మేము ఈయన్ని స్తుతిస్తుంటే, ఈయనేమో ఈ మానవుల వైపు చూసి వాడు ప్రభువా ప్రభువానంగా కరిగిపోయి గబగబా అని రక్షిస్తాడు. వాడు మళ్ళా తిరిగి పాపం చేస్తా ఉంటాడు, పోయి మళ్ళా మాటిగా ఆయన ఇసుకిస్తా ఉన్నా కూడా ఈయన వాళ్ళనే ప్రేమిస్తూ ఉంటాడు, వాళ్ళనే చూస్తూ ఉంటాడు అనంట. దేవదూతలు కూడా మన మీద ఈర్ష్య పడుతున్నాయంట. ఎంత అంటే ఆయన నిన్ను నన్ను ఎంత ఇదిగా ప్రేమించుచున్నాడో. ఎప్పుడైనా ప్రేమను ఎరిగావా? ఎప్పుడైనా ప్రేమను తెలుసుకున్నావా? ఇప్పుడు 40 దినాలు వస్తున్నారే, ప్రతి రాత్రి వస్తున్నారు, వచ్చే వాళ్ళు చేతులు వస్తే రాత్రులు వచ్చినాడు, వెరీ గుడ్, మంచిది. ఈ 40 దినాలు నువ్వు వచ్చినావే, మరి ఈ 40 దినాలు సిలువను ధ్యానం చేస్తున్నావు కదా, ఆయన సిలువను మరణాన్ని ధ్యానం చేసావా? ఎప్పుడైనా ప్రభువా ఈ సిలువ మరణానికి నేను తగిన వాడిని, నేను తగినదాన్నయ్యా, ఆ కొరడా దెబ్బలకు నేను తగిన వాడిని, మరి ఉమ్మి వేయటానికి మొహం మీద ఉమ్మి వేయించుకోవడానికి నేను సిగ్గుకు తగిన వాడిని అని ఎప్పుడైనా నిన్ను నువ్వు ఒకసారి పరిశోధించుకున్నావా? సిలువని ధ్యానించాలి. అందుకనే ఒక పాపి ఎప్పుడైతే సిలువ దగ్గరికి వస్తే వాడి పాపలు పోతాయంట, వాడి బాధలు పోతాయంట, వాడి శ్రమలు పోతాయంట. అందుకని పాప భారం తొలిగే చోటు అక్కడ సిలువే. అందుకని సిలువ చెంత చేరిన నాడు కలుషములను
కడిగి వేయు సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పలువలెను శిలావలెను పలువలెను శిలావలెను పితా పడిన భక్తుల జ్యోతి పితా పడిన భక్తుల జ్యోతి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. ఇక్కడ సిలువ చెంత, సిలువ దగ్గరికి నువ్వు వస్తేనే నీ పాపాలు కడగబడతాయి. నువ్వు ఉపవాసాలు ఉండొచ్చు, మరి వాళ్ళు ఎవరో హిందువులు, మరి వాళ్ళు కూడా వేస్తారు 40 దినాలు సిలువ ఏస్తారు. నల్ల డ్రెస్ 40 రోజులు ఉంటాడు ఆడు. మనం చెప్పే కదా, మా ఫ్రెండ్ ఆడి స్కూల్ ఉంది, హెడ్ మాస్టర్ అతను కూడా ఆడు అంతే 40 దినాలు ఏమి సిగరెట్ తాగడం, మందు తాగడం, ఏమి తాగడం, ఏం ముట్టుకోడు. చాలా అరే పిలిచినా కూడా నేను ఇదిలో ఉన్నాను రా అంటాడు. అట్టోడు అక్కడికి వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళి మళ్ళా మొక్కు తీర్చుకొని వచ్చేటప్పుడు ట్రైన్లో నుంచి మొదలు పెడతాడంటే విజయవాడ దాకా వచ్చేదాకా తాగుతూనే ఉంటారంట. అలా ఉండదు క్రైస్తవుల యొక్క జీవితం కూడా. క్రైస్తవుడు కూడా అంతే. పాపము నీ బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ప్రభువా ప్రభువా అయ్యా దేవా యేసయ్యా నన్ను రక్షించవా కాపాడవా స్వస్థపరచవా అంటావు. స్వస్థపరిచిన తర్వాత ఏం చేస్తాం? దేవునికి దూరం అయిపోతాం. అలా ఉండకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవునితో సహవాసం చేయాలి. అది దేవుడు కోరుకునేది. అందుకనే క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తుని గోలి నడుచుకునేవాడే క్రైస్తవుడు. క్రీస్తుని గోలి నడుచుకోవడం ఎలాగా? క్రీస్తు ఎలా నడిచాడు, క్రీస్తు ఎలా జీవించాడు మరి చూపించాడు. పాత నిబంధన అంతా కూడా మీరు ఇలా చేయండి అని చూపించింది. కానీ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఇదిగో మీరు ఇలా చేయండి నాకలాగా అని చెప్పి చూపించేయాడు. అందుకని ఈ 10 ఆజ్ఞలు అన్నిటికన్నా మిన్నైనది ఒకే ఆజ్ఞనిచ్చాడు యేసు ప్రభు. అదే నిన్ను వలె నీ పొరుగు వారిని, అది ప్రేమిస్తే చాలు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించండి. ఏముంది ఇక్కడ? ఇక్కడ చూడండి, దీంట్లో ఏముంది? 10 ఆజ్ఞల్లో నీ నరహత్య చేయవద్దు, వ్యభిచారించవద్దు, దొంగిలించవద్దు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగువాని దేవిని ఆశించవద్దు అని చెప్పి అన్ని ఈ 10 ఆజ్ఞలన్నీ కూడా అన్ని ఒకే మాట మీద ఇమిడి ఉన్నాయి అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. అదేంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని. అది ఒక్కటి చేస్తే చాలు. అదే చేయలేకపోతున్నాడు క్రైస్తవుడు, అదే చేయలేకపోతున్నాడు. కానీ అది చేయట్లేదు. కానీ మళ్ళీ ఏం చెప్తాం? ప్రభువా 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 అంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో చేరడు, కానీ నా తండ్రి చిత్తము చేయవాడే పరలోకానికి వెళ్తాను. మరి నీవు నేను పరలోకానికి వెళ్ళాలని ఆశ ఉందా? మరి ఆశతోనే ఇక్కడికి వచ్చింది. ఎందుకు వచ్చాం? మరి చక్కగా సీరియల్ వదిలిపెట్టుకుని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. దేనికి వచ్చాము? పరలోకానికి వెళ్ళాలని ఆశతో వచ్చావు కదా. మరి పరలోకానికి వెళ్ళాలంటే ఆషామాష కాదు. క్రైస్తవ జీవితం అంటే ఆషామాష కాదు. అది ముళ్ళ బాట. సమస్యలు వస్తాయి. ప్రతిరోజు లేవగానే అనేకమైన శోధనలు వస్తాయి. వాటిని జయించాలి. వాటిని జయించాలంటే నీకు నాకు కావాల్సింది మోకాళ్ళ అనుభవం కావాలి. మోకాళ్ళ అనుభవం నీకు ఎప్పుడైతే ఉండదో, ఏ శోధన వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా ఈజీగా మనం ఇదేముంది నాకు దేవుడు ఉన్నాడు అని చెప్తాం, మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. ప్రార్థన మన పరిస్థితుల్ని మారుస్తుంది. ప్రార్థన మనల్ని స్వస్థపరుస్తుంది. ప్రార్థన మన జీవితాన్ని కట్టింది. ప్రార్థన మన కుటుంబాన్ని కట్టింది. ప్రార్థన కనుక ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది ప్రార్థన. ఆపదలు వచ్చినప్పుడే కాదు, కష్టాలు వచ్చినప్పుడే కాదు, వ్యాధులు వచ్చినప్పుడే కాదు, నిత్యము ప్రార్థనతో ఉండాలి క్రైస్తవుడు. నిత్యము మనం ప్రార్థన చేయాలి. నిత్యము అక్కడ అసలు యేసు ప్రభు, అసలు దేవుడు అని యెహోవా మానవుడైన మనల్ని ఎందుకు సృష్టించాడు? ఇక్కడ పరలోక రాజ్యంలో నిత్యము దేవదూతలు అన్ని ఏం చేస్తున్నాయి? ప్రభువా ప్రభు అని ఏం చేస్తున్నాయి? స్తుతిస్తున్నాయి కదా.
ఈ భూమి నిరాకారంగా ఉంది కనుక ఈ భూమి లోకంలో మానవ